ఆస్ట్రియాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో అత్యున్నతమైనటువంటి ఎక్కువ పారితోషికం తీసుకున్నటువంటి యాక్టర్గా, ఒక మిస్టర్ యూనివర్స్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్గా, ఇలా అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ గురించి ఈ రోజున క్లుప్తంగా తెలుసుకుందాం. ఈయన 1947లో ఆస్ట్రియాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తండ్రి పోలీస్గా పనిచేసేవాడు. ఇతను స్కూల్ డేస్లో హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. అమెరికా వెళ్ళాలి, సినిమాల్లో నటించాలని కలలు కంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ ఉంటే అక్కడ ఒక షాప్ దగ్గర ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ మీద కండలు తిరిగినటువంటి రెజ్బర్గ్ మిస్టర్ యూనివర్సు అనేటువంటి ఒక ఫోటో చూశాడు. అది తీసుకొని అతనికి సంబంధించినటువంటి ఆ ఆర్టికల్, ఆయన రెజ్బర్గ్ మిస్టర్ యూనివర్స్ ఎలా అయ్యాడు, హెర్క్యులస్ సినిమా హీరోగా ఏ విధంగా మారాడు అని ఆ స్టోరీ మొత్తం చదివాడు అనమాట. ఈయన నిజ జీవితంలో చాలా పేదవాడు. రోజుకి 5 గంటలు వర్కౌట్ చేసి మిస్టర్ యూనివర్స్గా గ్రేట్ బ్రిటన్గా అయ్యాడు. ఆ తర్వాత హెర్క్యులస్ మూవీలో హీరోగా యాక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడైతే ఈ ఆర్నాల్డ్ చూశాడో అతనిలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, ఒక గోల్ అనేది సెట్ అయిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి తను కూడా బాడీ బిల్డర్ అవ్వాలి, మిస్టర్ యూనివర్స్గా మారాలి, హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఇతను ఆ విధంగా డెసిషన్ తీసుకునే టైంకి అతనికి ఏజ్ 15 ఇయర్స్. ఆ 15 ఇయర్స్లోనే ఆయన జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టాడు, బాడీ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. అతని రూమ్ నిండా కూడా ఈ బాడీ బిల్డర్స్, బాక్సర్స్ ఫొటోస్ పెట్టుకొని ఉదయమో సాయంత్రమో ఆ ఫోటో చూస్తూ తనకు తానే మోటివేట్ అవుతూ ఉండేవాడు అనమాట. అయితే ఆర్నాల్డ్ ఫాదర్కి ఇది ఇష్టం ఉండేది కాదు. ఆర్నాల్డ్ కూడా, ఆయన ఒక పోలీస్ కాబట్టి తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలని అంటూ ఉండేవాడు అనమాట. కానీ ఇది ఆర్నాల్డ్కి నచ్చేది కాదనమాట. అయితే ఆస్ట్రియా దేశంలో ప్రతి పౌరుడు కూడా 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 1 సంవత్సరం ఆర్మీలో పనిచేయాలి. కాబట్టి ఆర్నాల్డ్ తప్పక ఆర్మీలో చేరాడు. అక్కడ బాడీ బిల్డింగ్ చేయడానికి పరికరాలు ఏమి లేవు. కాబట్టి అక్కడ ఏం చేసేవాడంటే అక్కడ ఉన్నటువంటి బల్లలు, కుర్చీలు వీటితోనే వర్కౌట్ చేస్తూ ఉండేవాడు అనమాట. కొన్ని రోజులకి జర్మనీలో మిస్టర్ యూరప్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయన్న విషయము ఈ ఆర్నాల్డ్ తెలిసింది. ఆర్మీ వాళ్ళేమో పర్మిషన్ ఇవ్వరు. ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి రహస్యంగా వెళ్ళి ఆ పోటీలో పాల్గొంటాడు, విజేతగా నిలుస్తాడు. తిరిగి వచ్చే టైంకి ఆర్మీ అధికారులకు ఈ 2 రోజులు 3 రోజులు కనిపించలేదు. ఏమయ్యాడో తెలియక అతను ఏం చేస్తాడంటే వాళ్ళు అతనికి పనిష్మెంట్ ఇచ్చి ఒక గదిలో బంధిస్తారు. తర్వాత తెలుస్తుంది అతను ఛాంపియన్షిప్ పొందాడని చెప్పి. అప్పుడు వాళ్ళు మెచ్చుకొని ఏం చేస్తారంటే బాడీ బిల్డింగ్ సంబంధించినటువంటి అవసరమైన పరికరాలన్నీ కూడా ఆయనకి సమకూర్చడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన 18 సంవత్సరాలు అయిన తర్వాత బయటకు వస్తాడు, మళ్ళీ బాగా వర్కౌట్ చేస్తాడు. 20 సంవత్సరాల ఏజ్ వచ్చేసరికి ఆయన మిస్టర్ యూనివర్స్గా నిలుస్తాడనమాట. అనేకమైనటువంటి బాడీ బిల్డింగ్లో అవార్డులు గెలుచుకుంటాడు. తర్వాత కాలంలో ఆయన ఏదైతే కలగన్నాడో అమెరికా వెళ్ళి హాలీవుడ్లో హీరో అవ్వాలనుకున్నాడో అమెరికా వెళ్తాడు, ట్రై చేస్తాడు. మొదట్లో అతని యొక్క దేహం చూసినటువంటి వాళ్ళు హీరోగా నువ్వేం పనికొస్తావు, విలన్లా ఉంటావని చెప్పి వెటకరం చేస్తారు. కానీ అవేవి పట్టించుకోడు, తన ప్రయత్నాలు చేస్తాడు. ముందు చిన్న చిన్న సినిమాల్లో చేస్తాడు, తర్వాత అలాగే ఆయన పెద్ద హీరో అవుతాడు. టెర్మినేటర్ 2తో హాలీవుడ్లోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్నటువంటి హీరోగా రికార్డు సృష్టిస్తాడు. తర్వాత బిజినెస్లోనికి వెళ్తాడు. ఫిట్నెస్ సంబంధించినటువంటి పరికరాలు అమ్మే బిజినెస్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. తర్వాత రాజకీయాల్లోనికి వచ్చి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అవుతాడు. ఇలా అనేకమైనటువంటి రంగాల్లో ఈ ఆర్నాల్డ్ సక్సెస్ఫుల్ పర్సన్గా కీర్తించబడ్డాడు. అయితే ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడో చిన్న ఆస్ట్రియా దేశంలో పుట్టి, చిన్న గ్రామంలో పుట్టి, ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ కొడుగ్గా పుట్టి, తండ్రి కూడా ఏంటంటే మనకి పెద్దవి వద్దు, ఏదో చిన్నగా ఏదో ఉద్యోగం చేసుకొని చెప్పినప్పటికీ ఈయన ఇంత స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నించినప్పుడు, లేదంటే ఆయన మోటివేషనల్ స్పీకర్గా ఎక్కడైనా ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, నీ యొక్క డ్రీమ్ అనేది చాలా పెద్దదిగా ఉండాలని చెప్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ నువ్వు ఒక విజన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నీ విజన్ ఏంటో నీకు తెలియాలి.
నీ విజన్ ఏంటో నీకు తెలియాలి. ఆ విజన్ ఎలా ఉండాలంటే నెవర్ ఎవర్ థింక్ స్మాల్ అంటాడు ఈయన. ఎప్పుడు కూడా నువ్వు చాలా పెద్దదిగా ఆలోచించు. నీ చుట్టూ ఉండేటువంటి నీ పేరెంట్స్ని కానీ, నీ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వీళ్ళని చూడటం కాదు. నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి ఆ ప్రపంచంలో నువ్వు ఏదైతే అవ్వాలనుకున్నావో ఒక పెద్ద డ్రీమ్నేమో నువ్వు ఫైండ్ అవుట్ చేసి దాన్నే నువ్వు ఎప్పుడు కూడా ఉదయము సాయంత్రం చూస్తూ ఉండాలి. నీవు ఈ నేసేయర్స్ అంటే ఎవరైతే నిన్ను కిందకి లాగే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నేను డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళతో నువ్వు డిస్కషన్స్ పెట్టుకోకూడదు. వాళ్ళ మాటలు అసలు వినకూడదు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేసేయర్స్కి దూరంగా ఉండాలి. వర్కౌట్ చేస్తూ ఉండాలి. పట్టుదలతో నువ్వు ఎప్పుడు కూడా ఒక పట్టు విడవని విక్రమార్కుల్లాగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఎవరైతే నీకు చేత కాదు, నీ వల్ల కాదు అన్నారో వాళ్ళ ముందే నువ్వు నిజం చేసి చూపిస్తూ ఉన్నామాట. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు చిన్నదాన్ని డ్రీమ్ కింద పెట్టుకోకు, చాలా పెద్దదాన్ని డ్రీమ్ కింద పెట్టుకో. దాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఏంటంటే నీ కళ్ళ ముందు ఆ డ్రీమ్ కనిపిస్తూ ఉండాలి. నేను ఏ విధంగా అయితే ఆ బాడీ బిల్డర్ అవ్వాలనుకున్నానో బాడీ బిల్డర్ ఫోటోలన్నీ నా కళ్ళ ముందు పెట్టుకున్నానో, అలాగే నువ్వేదైతే డ్రీమ్ కన్నావో ఆ డ్రీమ్ అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అది నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు నువ్వు ప్లాన్ చేసుకొని పట్టుదలతో విడవకుండా ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకానొక రోజు నువ్వు కూడా విజేతగా నిలుస్తావు.